పాముల్లాంటి చేతులను డబ్బు అనే విషయం కోసం కలుపుతూ ప్రకృతిని కాటేస్తున్న మనుషుల దారుణం ప్రపంచాన్ని దెబ్బతీస్తోంది. పాములను ఇవాళ మనిషి కాటేస్తున్నాడు. స్నేక్ స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవలి ఇండియాలోనూ పార్టీల్లో పాము విషం తీసుకునే అలవాటు పెరుగుతోంది. పాము విషంతో ఎలాంటి దుష్ప్రభావాలు లేని నొప్పి నివారణ మందులను తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని పాముల విషం 1 లీటరుకు ₹1,00,00,000 కంటే ఎక్కువ ధర ఉంటుంది. ప్రత్యామ్నాయ ఔషధాలు తయారు చేసే కంపెనీలో చాలా వరకు విషాన్ని అక్రమంగానే సేకరిస్తున్నాయి. కీళ్లవాతం, నొప్పులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల తయారీలో పాము విషాన్ని ఉపయోగిస్తారు. పాము విషంలోని కొన్ని రసాయనాలను కొన్ని వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. పాము విషాన్ని ఉపయోగించి తయారు చేసిన చాలా ఔషధాలు ఈరోజు వాడుకలో ఉన్నాయి. పాము విషం నుంచే విరుగుడు కూడా తయారు చేస్తారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో మందు పార్టీల్లో తాగిన మత్తులో పాము విషం తీసుకుంటున్న ఘటనలు ఇటీవలి భారత్లోనూ పెరుగుతున్నాయి. ముంబై వంటి నగరాల్లో జరిగే పార్టీల కోసం గుజరాత్లోని అటవీ ప్రాంతం నుంచి విషపూరిత పాములను తరలిస్తున్న ఘటన కొద్ది రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. మార్ఫిన్, ఓపియం వంటి డ్రగ్స్ తరచుగా తీసుకునే వారికి కొద్ది రోజుల తర్వాత అవి సాధారణంగా అనిపిస్తాయని పరిశోధన నివేదికలు చెబుతున్నాయి. దీంతో వ్యసనపరులు మరింత మత్తు కోసం ప్రమాదకరమైన పదార్థాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి పాము విషం ప్రత్యామ్నాయంగా మారినట్లు కనిపిస్తోంది.